ఇది ఊరించారు, ఉసూరు మనిపించారా? అలా అని కాదు, సుదీర్ఘంగా మీరు చెప్పినట్టుగా 17 నెలల తర్వాత మొట్టమొదటిసారి దాదాపుగా కూటమి ప్రభుత్వానికి ఎంతో చేశారో అది అందరికీ తెలిసిందే. అటువంటి ఉద్యోగులకి కనీసం ప్రభుత్వం ఒక సమాధానం కానీ, ఏం చేస్తున్నామనేటువంటి విషయాన్ని కానీ, ఎందుకంటే అప్పటికే వేల కోట్ల బకాయిలు ఉన్నందువల్ల ఆందోళన ఉండటం ఒక ఎత్తు అయితే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిఏ కూడా లేకపోవటం వల్ల దాంతో బాగా మానసిక ఒత్తిడికి, ఆందోళనకి గురవుతున్నటువంటి ఉద్యోగులకి ఒకసారిగా ఉద్యోగ సంఘాలతో ఒక చర్చల వాతావరణం, అది ఒక మంచి సుహృదమైనటువంటి వాతావరణంలో జరగటం అనేది కొంత ఒక రకమైన ముందు నాయకత్వం రిలీఫ్ ఫీల్ అయ్యాం. అంటే ఆయనే స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే ఉద్యోగులతో స్వయంగా అప్పీల్ చేయటం, మా అందరితో ఉన్న వాస్తవాలు పంచుకోవటం, దాంతో కొంత మేము కూడా అప్పటి వరకు మాకు తెలియనటువంటి అనేక విషయాలను కూడా వాళ్ళు తెలియజేయటం, దీంతో కొంత రిలీఫ్ అయినమాట వాస్తవం ఆ రోజు. అంతేగాని అక్కడ సాధించినవి అంటే కొత్తగా సాధించేవి ఆర్థికపరమైనటువంటి విషయాలు లేకపోవచ్చు, కానీ మేము సంతృప్తి పడింది ఎక్కడంటే ఆయన 2014-19 కాలంలో మాకు ఫిట్మెంట్ విషయం కానీ, రాజధాని నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు చేసేటువంటి అనేక సదుపాయాలు కల్పించటం కానీ, ఇలా అన్ని విషయాల్లో అప్పుడు చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. సమైక్యాంధ్ర మూమెంట్ చేసిన దానివల్ల అయితేమి, ఆ తర్వాత జరిగే పరిణామాల్లో మేము కలిసి పయనించడం అయితేమి, మొత్తానికి ఒక మంచి సంబంధాలు అయితే ఏర్పడ్డాయి. అప్పుడు అది మళ్ళా తిరిగి మొన్న 17 నెలల తర్వాత మొన్న చర్చల్లో ఆ పరమైనటువంటి అటువంటి సంబంధాలు కనిపించి, పర్వాలేదు మనం మళ్ళా చర్చించుకోవచ్చు, కూర్చోవచ్చు, ఆయన అదే బానిలో ఉన్నారని ఒక నమ్మకం అయితే మాకు కలిగింది ఆ రోజు. 2 ప్రధాన పత్రికల్లో మీరు సీఎంతో సమావేశమైన తర్వాత వచ్చిన ఐటమ్స్ ఇవి. ఈనాడులో డిఏ ధమాకా, దీపావళి బొనాంజా అన్నారు. అదే సాక్షిలో ఉద్యోగులకు బాబు దగ. ఏది వాస్తవం? అందరికీ తెలిసిన సత్యమే. ఆనాడు 1924 టైంలో కారణాలు ఏమైనప్పటికీ, కరోనా లాంటి మహమ్మారి వచ్చింది, దాన్ని ఎవరూ కాదనలేము, ఎందుకంటే అందరికి దాని బలైనోళ్ళు ఉన్నాం. కారణాలు అనేకమైనప్పటికీ ఉద్యోగులకి ఆ పీరియడ్లో రివర్స్ పిఆర్సీ దగ్గర నుంచి అన్ని ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం. మరి అటువంటి ఆ బకాయిలన్నీ పెరిగిపోయినందువల్ల, ఆ బకాయిలు తిరిగి చెల్లించే సమయం వాళ్ళకి లేనందువల్ల ఎన్నికలు రావటం, వెళ్ళిపోయారు. వచ్చినటువంటి ప్రభుత్వం మేము రాగానే మేము అన్నీ చేస్తామని వాగ్దానాలు ఇవ్వటం ఎవరేం చేసే పని, అదే వీళ్ళు చేశారు. కానీ వీళ్ళకు కూడా ఆర్థిక పరిస్థితిని చూసిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళకి పరిస్థితులన్నీ అర్థమైపోయినాయి. ఓహో, దీని పరిస్థితి అనేది వాళ్ళకు ఒక అంచనాకు వచ్చారు. అసెంబ్లీ సాక్షిగానే డైరెక్ట్గా ఆర్థిక శాఖ మార్చులే 17,828 కోట్ల రూపాయలు ఓన్లీ డిఏ బకాయిలు ఉన్నాయని అనౌన్స్ చేసినటువంటి విషయం. అది ఎప్పటికీ 2024 నాటికి, అంటే ఇవి 14-19 మధ్యవే. 14-19 మధ్యవి. సో ఓన్లీ డిఏ అరియర్స్, అవి డిఏ పిఆర్సీ అరియర్స్ కలిపేవి. సో రిమైనింగ్ సరెండర్ లీవులు కానీ, లేకపోతే గ్రాట్యుటీలు రిటైర్ అయినటువంటి వాళ్ళకి రావాల్సిన వ్యవహారం కానీ, లేదా ఎన్కాష్మెంట్ లీవులు కానీ, ఈఎల్స్ కానీ, మెడికల్ లీవులు కానీ, లేకపోతే మెడికల్ రీంబర్స్మెంట్లు కానీ, మా దాచుకున్న డబ్బులు, ఇవన్నీ కలిపితే మళ్ళీ 10,000 కోట్లు ఖాయంగా ఉంటాయి. ఇవి ఎప్పుడివి? గతానివి. వీళ్ళు వచ్చిన తర్వాత 2024 నుంచి ఇప్పటికి లెక్కేస్తే మళ్ళీ ఇప్పుడు 4 డిఏలు, ఇప్పుడు 4 డిఏలు, 4 డిఏల అరియర్సే 7,400 కోట్ల రూపాయలు కేవలం అరియర్స్ తేలుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 డిఏల అరియర్స్ ఈరోజు ఇస్తే, ఈరోజు మాకు చెల్లిస్తే 7,500 కోట్లు ఇవ్వాలి ఇద్దరికి. అంటే లేవు, అవి కూడా బకాయిలు పడిపోతాయి. అలాగే ఆ రోజు నుంచి, అంటే వీళ్ళు ప్రభుత్వం తీసుకున్న నుంచి ఇప్పటికీ సరెండర్ లీవులు మళ్ళీ బకాయిలే.
అవి కూడా సరెండర్ లీవులు 2,000 కోట్లు పైచిలుకున్నాయి. ఉమ్, 2024 నుంచి వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి గ్రాట్యుటీలు 3,000 కోట్లు పైచిలుకు ఉంది. ఉమ్, అంటే చివరికి చచ్చిపోతే మట్టి ఖర్చులు కూడా బకాయిలేనండి. అప్పటికప్పుడు ఇచ్చేటువంటిది అది. చనిపోతే ఆ చనిపోయినటువంటి అతన్ని దహన సంస్కారాలకు ఇచ్చేటువంటి కనీసం 25,000 రూపాయలు కూడా ఉమ్, ప్రభుత్వం నుంచి దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఈ రోజు కూడా 120 కోట్లు బకాయిలు అంటే చూడండి అది. ఉమ్, చచ్చిపోతే ఇచ్చే మట్టి ఖర్చులు, ఇక మెడికల్ రీయింబర్స్మెంట్లు, ఇక లేదా వాళ్ళు పెట్టుకున్నటువంటి జీపీఎఫ్లు, జెడ్పీఎఫ్లు ఏమీ లేవు. ఇక అన్నీ క్లోజ్. ఒక్క రూపాయి కూడా అదనంగా వచ్చే పరిస్థితి లేదు. అంటే ఆనాడు ఆ ప్రభుత్వంలో ఈ లెక్కేస్తే ప్రత్యక్షంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పిందే 23,000 కోట్లు ఉమ్, దాదాపు సంవత్సరం క్రితానికి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ బకాయిలన్నీ లెక్కేస్తే ఈజీగా ఎట్టలేదన్నా 10,000 కోట్ల పైనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ కలిసి సీఎంతో సమావేశం అయ్యారు. ఒక డిఏ ఇస్తామని ప్రకటించారు. ఈ జీవో నెంబర్ 60, జీవో నెంబర్ 61 రచ్చేంటి? అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చాలా స్పష్టంగా డిఏని అనౌన్స్ చేశారు. బకాయిల గురించి చర్చ జరగలేదు. ఆయన మాకేం చెప్పలేదు, మేము అడగలేదు. యూజువల్గానే అంటే గతంలో ఏ పద్ధతి అయితే పాటిస్తున్నారో అదే పద్ధతి పాటిస్తారు కదా అని మేము అడగలేదు. ఉమ్, ఆ గతంలో పాటించిన పద్ధతి ఏంటి? ఒక డిఏ రిలీజ్ చేసేటప్పుడు అరియర్స్ ఏమన్నా ఉంటే 3 వాయిదాల్లో చెల్లించాలని చెప్పి ఇస్తారు. ఉమ్, జనవరిలో ఉదాహరణకి జనవరి, ఇప్పుడు డిసెంబర్లో నవంబర్లో మాట్లాడుకుంటే జనవరిలో ఒకటి, ఉమ్, మళ్ళా జూన్ జూలై, మళ్ళా నవంబర్ డిసెంబర్లో ఒకటి, ఇట్లా వాయిదాల పద్ధతిలో అరియర్స్ చెల్లిస్తామని ఉత్తర్వులు ఇచ్చేవాళ్ళు. ఉమ్, సో అలాగే వస్తుందని మేము వచ్చేసాం. ఉమ్, కానీ జీవో బయటకు వచ్చేసరికి దానిలో మనిషి రిటైర్ అయిపోయి అంటే డిపార్ట్మెంట్ వదిలి వెళ్ళిపోయేటప్పుడు, ఉద్యోగం నుంచి వదిలి వెళ్ళిపోయేటప్పుడు కానీ ఉమ్, లేదా చచ్చిపోతే కానీ ఉమ్, ఈ 2 మాటలు బాగా బాధించినాయి. ఉమ్, అంటే మనిషి చనిపోతే కానీ మాకు బకాయిలు ఇవ్వరా అనేటువంటి ఒక బాధని బాగా వెళ్ళిపోయింది. ఉమ్, సో ఆ రోజు చర్చల్లో ఒక డిఏనే కాదు, డిఏతో పాటు చాలా అంశాలు కూడా పరిష్కరించుకున్నాం. ఉమ్, మహిళా ఉద్యోగులకి ఏదైతే ప్రసూతి మనం వాడుకునేటువంటి లీవ్స్ ఉన్నాయో, ఉమ్, ఆ చైల్డ్ కేర్ లీవ్, ఆ చైల్డ్ కేర్ లీవ్ని త్రూఅవుట్ రిటైర్ అయ్యేదాకా ఏజ్తో సంబంధం లేకుండా ఉమ్, ఆ అంశాలని తీసుకొచ్చుకోవడం జరిగింది. ఉమ్, ఇంకా అనేక అంశాలని కూడా మేము ఆ చర్చల్లో చాలా అంశాలని పొందుపరుచుకున్నాం, తీసుకొచ్చుకోగలిగాం. అంటే ఆర్థికేతరైనటువంటి అంశాలని ఉమ్, తీసుకొచ్చుకోగలిగాం. కానీ ఆర్థికపరమైనటువంటివి పరిస్థితులు ఏంటి, ఏం జరిగింది, ఆర్థిక పరంగా వచ్చేటువంటి ఆదాయం ఏ విధంగా ఇప్పుడు జిఎస్టీ తగ్గించినందువల్ల ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఇంకా 2,000 కోట్లు తగ్గిపోయే పరిస్థితిని ఇవన్నీ ఓపెన్గా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు మేము వేరు కాదని ఓపెన్గా పబ్లిక్గా మా ముందు పెట్టేయటం జరిగింది. ఉమ్, అలాగే కేంద్రం నుంచి మనకు వచ్చేటువంటి లోటు బడ్జెట్ వ్యవహారాన్ని కూడా స్పష్టం చేశారు. ఉమ్, ఆ ప్రభుత్వం పోయే ప్రభుత్వమే ఈ 24-25 కూడా కంప్లీట్గా ఎగ్జాస్ట్ చేసేసింది, లోటు బడ్జెట్ తీసుకొచ్చుకున్నారు. సో ఇప్పుడు వరకు ₹1 లోటు బడ్జెట్ కింద కూడా కేంద్రం నుంచి వచ్చే అవకాశం కూడా లేదు. అంటే జీవో నెంబర్ 60 ఎందుకు ఇచ్చింది? వెంటనే మళ్ళీ యూటర్న్ అయ్యి జీవో నెంబర్ 60 అయితే ఆ జీవోలో అలా ఎప్పుడైతే చనిపోతే కానీ లేదా రిటైర్ అయితే కానీ ఇచ్చారో మేము వెంటనే అప్రోచ్ చేయం గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని. జీవో చూసిన వెంటనే అయ్యా ఇదేంటి, అది చర్చే జరగలేదు కదా, మా దగ్గర మేము అది మాట్లాడలేదు, ఎందుకంటే యూజువల్గా వస్తుంది అనుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇలా ఇస్తామని ఏం చెప్పలేదు, ఇలా ఎందుకు జరిగింది, చాలా ఆవేదనకు గురవుతున్నారు, తక్షణమే దీన్ని మార్పు చేయించండి అని మేము చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళు అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళటం, ఇది చాలా బాధ కలిగే విధంగా ఫైనాన్స్ అధికారులు ఉత్తర్వులు ఇవ్వటం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు గ్రహించి వెంటనే ఫైనాన్స్ వాళ్ళ అధికారులు పిలిపించి ఆయన గట్టిగా మాట్లాడి దాన్ని వెంటనే అదే రోజు సవరించారు. ఒక్క రోజు కూడా ఆలస్యం చేయలేదు. అదే రోజు సవరించి ఆ రాత్రికే తప్పది, ఏదైతే గతంలో డిఏ ఇచ్చేటప్పుడు ఏదైతే పాటిస్తున్నామో అదే పద్ధతులు పాటించమని సవరణ ఉత్తర్వులు
మేము వారి దృష్టికి తీసుకెళ్ళిన రోజే చేయడం జరిగింది అదే రాత్రి.